హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, మానవాళికి మార్గదర్శనం చేస్తున్న దిక్సూచి. గీతాసారం అడుగడుగున జీవిత గమనాన్ని నేర్పుతుంది. ఎంతటి విపత్కర పరిస్థితికైనా గీతలో సమాధానం దొరుకుతుంది. నిత్యం గీతలో కొన్ని శ్లోకాలు, భావార్థాలు చదివితే చాలు ఎలా బతకాలో తెలుస్తుంది. అంతటి మహత్తర గ్రంథం మనకు దొరకడం ఎంతో అదృష్టం. కృష్ణ మార్గంలోని ఆలయాలను దర్శిస్తే ఒక్కో ఆలయం ఒక్కో పాఠం నేర్పిస్తుంది. ప్రతి ఆలయానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంటుంది. వాటి నుంచి స్ఫూర్తి పొందడానికి దోహదం చేస్తాయి. కురుక్షేత్రం దర్శించినప్పుడు ధర్మాన్ని బోధిస్తుంది. ఇక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. బృందావనం వెళ్ళినప్పుడు నిస్వార్థ ప్రేమను తెలియజేస్తుంది. ద్వారకా దర్శిస్తే పరిపాలనా విధానం చెబుతుంది. నాథ్ ద్వారా శ్రీనాథ్జీ ఆలయం భక్తికి నిలయం. తిరుపతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఉండదు. భక్తుల విశ్వాసానికి ప్రతీక. పండరీపూర్ సంత సాహిత్య కేంద్రంగా విరాజిల్లుతోంది. గురువాయూరం దక్షిణ భక్తికి చిరునామా. పార్థసారథి ఆలయం ధైర్యానికి గుర్తు. జగన్నాథుడి ఆలయం సమానత్వానికి చిహ్నమని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ఒక్కడే, ఆయనలో ఆధ్యాత్మిక తత్వం, సామాజిక న్యాయం, మూర్తీభవించిన విజ్ఞానం, ఆధునికత అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కృష్ణుడి మార్గం అంటే కేవలం భారతదేశ పయనం కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక, సామాజిక, శాస్త్రీయ వారసత్వం. మానవ జాతిని ఒకే ధర్మసూత్రంలో నడిపించే దివ్య జ్యోతి.